హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యాంశాలు చూసినట్లయితే నియామకాలకు బ్రేక్ అంటూ ఒక అప్డేట్ అయితే ఉంది. నెక్స్ట్ ఏపీ వసతి గృహాలలో త్వరలో ఖాళీల భర్తీ అంటూ మరొక అప్డేట్ ఉంది. నెక్స్ట్ బీసీ స్టడీ సర్కిళ్లలో ఈడబ్ల్యూఎస్ కోటా. నెక్స్ట్ ఈ ఏడాది డిఎస్సి లేనట్టే డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పేసి హామీ. సో అదైతే జరగకపోవచ్చు అంటూ మరొక అప్డేట్ అయితే ఉంది. నెక్స్ట్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి అంటూ మరొక అప్డేట్ ఉంది. అన్నీ కూడా 1 by 1 చూద్దాము. వీడియోని మొత్తం కూడా చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, సో గైస్, మొదటి అప్డేట్ చూసినట్లయితే ఈ ఏడాది డిఎస్సి లేనట్టే డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామన్న హామీ గాలికి అంటూ ఒక అప్డేట్ అయితే సాక్షిలో ఇవ్వడం అయితే జరిగిందండి. టెట్ జూలై 2024 షెడ్యూల్లో మార్పులు. ఆగస్టులో జరగాల్సిన పరీక్షలు అక్టోబర్కు వాయిదా. నవంబర్లో టెట్ ఫలితాలు 3 నెలల తర్వాత, అంటే నవంబర్ తర్వాత 3 నెలలు ఏదైతే ఉంటుందో, అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో డిఎస్సి నిర్వహిస్తాము అంటూ ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది. టెట్కి 3 months ఇస్తాము అండ్ డిఎస్సికి 3 months ఇస్తామని అయితే టైం అయితే చెప్పడం జరిగింది కొంతమంది నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వాన్ని వేడుకోవడంతో. ఓకేనా, సో మరి ఈ ఇయర్లో డిఎస్సి భర్తీ లేనట్టే అంటూ మరి సాక్షిలో అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ప్రైవేట్ ఉద్యోగాలు మానుకొని సిద్ధమవుతున్న అభ్యర్థులు నోటిఫికేషన్ ఆలస్యంతో ఆందోళన అంటూ ఇక్కడైతే అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇదైతే చాలా విచిత్రంగా ఉందండి. సో మరి గత ప్రభుత్వము హయాంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఒక్క నోటిఫికేషన్ రానప్పుడు మరి ఏమి కూడా అప్డేట్ ఇవ్వలేదు. అంతేకాకుండా ఎన్నికల టైంలో మరి డిఎస్సి విడుదల చేసి టెట్ ఒకటే కండక్ట్ చేసి రిజల్ట్స్ ఇవ్వకుండా డిఎస్సి కూడా ఎన్నికల సమయంలో ఇచ్చి దాన్ని కూడా ఫిల్ చేయకుండా ఇచ్చినటువంటి గత ప్రభుత్వం మరి ఇప్పుడు, అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని ఇలాగే మరి ఆరోపణలు అయితే చేస్తూ ఉంటుందండి. సో ఒకటి గుర్తుంచుకోండి, టైం వచ్చిందండి. నిజంగా చెప్పాలంటే టైం అయితే అభ్యర్థుల కోరిక మేరకే ఎక్స్టెండ్ చేసినట్లుగానే తెలుస్తుంది. సో 3 months టెట్కి అండ్ డిఎస్సికి 3 months. ఈ టైంని ఇది ఒక పోస్ట్ పోన్ లాగా కాకుండా మంచి టైంగా మార్చుకొని ప్రిపరేషన్కి అయితే మలుచుకోవాలి ఈ టైంని. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ కూడా గమనించాలి. అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి హెచ్జిటికి సంబంధించి, ఎస్ఏకి సంబంధించి కోర్స్ ఏదైనా కావాలంటే మన యాప్లో ఉంది, తీసుకోండి. అంతేకాకుండా ఫ్రీ క్లాసెస్ కూడా మన ఛానల్లో ఇక డైలీ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, సో ఇక్కడ మరి ఇక చూడండి ఫ్రెండ్స్, ఇది ముమ్మాటికి మోసమే అంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సిపై చేస్తామని నిరుద్యోగులకు చంద్రబాబు మాటిచ్చారు. కానీ గత ప్రభుత్వం ప్రకటించిన 6,100 పోస్టులకు మరో 10,000 పోస్టులు మాత్రమే కలిపి నోటిఫికేషన్ ఇవ్వడం లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేయడమని మెగా డిఎస్సి వస్తుందని నమ్మిన నిరుద్యోగులకు మొండి చేయి చూపించారు. మరి కొన్ని జిల్లాల్లో హెచ్జిటి పోస్టుల సంఖ్య బాగా తక్కువగా ఉంది. డిసెంబర్ నాటికి డిఎస్సి ప్రక్రియ ముగిస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వాయిదాలు వేయడం వెనుక కుట్ర ఉందని, చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్న వారు ఆ ఉద్యోగాలను మానుకొని శిక్షణ తీసుకుంటున్నారు. నోటిఫికేషన్ ఆలస్యమైతే లక్షలాది మంది ఆర్థిక కష్టాలు తప్పవు. ఇచ్చిన మాట డిసెంబర్ నాటికి డిఎస్సి ప్రక్రియ పూర్తి చేయాలి. అలాగే జీవో 117, ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం అండి. 117 జీవో ఇంకా రద్దు చేయలేదు. ఓకేనా, దాన్ని కూడా వెంటనే రద్దు చేయాలి. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్పై స్పష్టత ఇవ్వాలి. మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి అని చెప్పేసి రామచంద్ర గారు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షులు అయితే ప్రభుత్వాన్ని కోరడం అయితే జరిగిందండి. ఇట్స్ ఎ వ్యాలిడ్, నిజంగా చెప్పాలంటే. ఓకే, డిఎస్సి ఏదైతే ఎన్నికల హామీలో చెప్పినటువంటివన్నీ కూడా నిరుద్యోగులకు ఇవ్వాల్సిందే అంటూ ఇక్కడ కోరడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వైద్య శాఖలో నియామకాలకు బ్రేక్. నియామకాలన్నీ నిలిపివేయాలని అధికారులకు మౌలిక
మౌఖిక ఆదేశాలు. కొత్త వైద్య శాఖలో 380 పోస్టుల భర్తీకి ఆమోదం లేదు. 3,000కు పైగా పారామెడికల్ ఇతర పోస్టుల భర్తీ లేనట్టే. ఇప్పటికే 313 మంది నర్సులకు ఇచ్చిన పోస్టింగ్ ఉత్తర్వులకు బ్రేక్. గత ప్రభుత్వం అమలు చేసిన జీవో వేకెన్సీ విధానానికి స్వస్తి. కొత్త బోధనా పద్ధతుల్లో నర్సుల కొరత, వైద్య సేవలపై ప్రభావం, కూటమి ప్రభుత్వం చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు అంటూ ఇక్కడైతే అప్డేట్ అయితే రావడాన్ని మనం చూడవచ్చు. నియామకాలన్నీ కూడా బ్రేక్ అన్నట్లుగా మనకైతే తెలుస్తుందండి. గత ప్రభుత్వం చూసినట్లయితే కోవిడ్ టైంలో చాలా అంటే చాలా వైద్య శాఖలో మరి నియామకాలు అయితే చేపట్టిందండి. ఓకేనా, నర్సులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఎందుకంటే అప్పుడు నెసరీ చాలా సిచ్యువేషన్ అనేది క్రిటికల్ సిచ్యువేషన్ కాబట్టి అప్పుడైతే చేసింది. మరి చాలామంది ఉన్నారు అని చెప్పేసి ఉద్దేశంతో ప్రజెంట్ అయితే అన్ని నిలిపివేసినట్లుగా అయితే తెలుస్తుంది. నెక్స్ట్, వసతి గృహాల్లో ఖాళీల భర్తీ. మంత్రి బాల వీరాంజనేయ స్వామి. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని, బకాయిలను విడుదల చేస్తామని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, భారత విద్యార్థి సమైక్య ప్రతినిధి బృందాలు వేరువేరుగా మంత్రిని కలిసి పలు అంశాలు చర్చించాయి. మరి అనుకూలంగా స్పందించిన ఆయన సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఖాళీల భర్తీకి అవసరమైన చర్యలు చేపడతామని హామీలు కూడా ఇవ్వడం జరిగింది. చాలామంది అభ్యర్థుల కోరిక ఏంటి అంటే టీచింగ్ పోస్టులతో పాటు మరి విద్యాశాఖలో నాన్ టీచింగ్ పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారండి. లైక్ జూనియర్ అసిస్టెంట్ ఉంటారు, అటెండర్ లాంటి పోస్టులు ఉంటాయి, లైబ్రేరియన్ పోస్టులు ఉంటాయి, వీటిని కూడా భర్తీ చేయాలని చెప్పేసి నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓకేనా, డిఎస్సి వల్ల కొంతమందికే డిఈడి చేసిన వారికి మాత్రమే లబ్ధి చేకూరుతుంది. సాధారణ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులకు ఎలాంటి యూజ్ లేదు. సాధారణ ఉద్యోగాలు కూడా విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నెక్స్ట్ వన్, బీసీ స్టడీ సర్కిళ్లలో ఈడబ్ల్యూఎస్ కోటా. రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కేటగిరీ విద్యార్థులకు 10% సూపర్ న్యూమరీ రిజర్వేషన్తో ప్రవేశాలు కల్పించే ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నట్లుగా బీసీ సంక్షేమ శాఖ సంచాలకులు కృష్ణమోహన్ తెలిపారు. మంత్రి ఎస్ సవిత ఆదేశాల మేరకు ఈ ప్రతిపాదనలు చేయనున్నట్లుగా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బీసీ స్టడీ సర్కిళ్లు ఉన్నాయన్నారు. వాటి ద్వారా నిరుద్యోగులకు, విద్యార్థులకు పోటీ పరీక్షలకు అవసరమైన కోచింగ్ ఇస్తున్నట్లుగా ప్రకటించడం అయితే తెలుపవచ్చు. సో ఇక్కడ కూడా రిజర్వేషన్ అయితే అమలు చేయనున్నట్లుగా తెలుస్తుందండి. సో గైస్, మరి ఇది రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. మీరు ఏ ఉద్యోగాలకు ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్నారు, ఏ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. అఫ్కోర్స్ డిఎస్సి అంటే ఒక డిఎస్సి నాకు తెలిసి ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా ఒక డిఎస్సి పైన ఉంటుందండి. టెట్ అండ్ డిఎస్సి వేరే నోటిఫికేషన్లు విడుదల కావడం అయితే కొంచెం కష్టమే. ఇంకొకటి ఏంటి అంటే మనకు త్వరగా ఏదైనా జాబ్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అంటే అది ఓన్లీ పోలీస్ మాత్రమే అండి. ప్రజెంట్ ఉన్నటువంటి కోర్టు కేసులో ఉన్నటువంటి నోటిఫికేషన్ని అతి త్వరగా, వీలైనంత త్వరగా, ఓకేనా, మరి వాటికి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్లు ఎగ్జామ్ కండక్ట్ చేసి మనకి కొత్త నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అందరు కూడా గమనించాలి. సో అంతేకాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా కాల్ ఉన్నాయి. ఇవి రెండింటికి మాత్రమే నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉందండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. సో సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచండి. మన యాప్లో పర్ఫెక్ట్ కోర్సెస్ పైన ఉన్నాయండి, టెస్ట్ సిరీస్లు కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో చూడండి. ముందుగా డెమో క్లాసెస్ విని మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.